90% ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే విదేశీ మారకం 90% అక్కడ వెళ్ళిపోతుంది. ఇంకొక ఆప్షన్ లేదు. ఇక్కడ %90 ఇంధనం విదేశాల నుంచే వస్తుంది. ఇక మన దగ్గర ఉన్నటువంటి ఇంధనం ఏదైతే ఉందో కేజీ బేసిన్ ఆ బేసిన్ అంతా రిలయన్స్ వాళ్ళకు, బయటికేనేమో మనం కొనుక్కొచ్చుకోవాలా. అదాని కంపెనీలకు అంబానీ కంపెనీలకు మన దగ్గర ఉన్న ఇంధన వనరులు ఇవన్నీ వాళ్ళకి అప్పగించేయడం. ఇది ఆయన గమ్మత్తు ముచ్చట. అయితే ఈ 90% విదేశాల నుంచే వస్తూ ఉంది. విదేశాల నుంచి మనం పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ కొనాలంటే డాలర్ల రూపంలో ఇవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే విదేశీ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి మీరు ఏవి కొనకండి, విదేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యేటువంటి వస్తువులు కొనకండి అనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. భారత్ అతిపెద్ద మార్కెట్ ప్రపంచంలో, దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి మార్కెట్. ఈడ ప్రపంచ దేశాలన్నిటి దృష్టి ఇక్కడే ఉంటుంది, ఈ మార్కెట్ మీదనే. ఎవడు ఏ వస్తువు తయారు చేయాలన్నా భారత ప్రజలకు ఇది ఈజీగా కొనగలిగేటువంటి విధానంగా ఉండేటట్టు తయారు చేస్తూ ఉంటారు చాలా. అయితే ఈ ఇంధనం 90% నుంచి 90% ఇంధనం ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం కదా. ఒక్క బెంగళూరు, ఒక్క ఢిల్లీలో ఇంధనం ఎట్లా వృధా అవుతుందంటే 994 కోట్లు 994 కోట్ల రూపాయలు ఖాళీ ట్రాఫిక్ జామ్ కాడ నిలబడ్డానికి వృధా పోతుంది. ట్రాఫిక్ జామ్ కాడ అంటే కదిపోతూనే ఉంటుంది కదా. ట్రాఫిక్ జామ్ కాడ నిమిషం 2 నిమిషాలు పడుతుందిగా, ఇక ఇంజన్ ఆఫ్ చేసేది లేదు. అట్లా పెట్టి కూర్చుంటే 994 కోట్ల రూపాయలు ఒక్క ఢిల్లీ కాడనే, ఒక్క ఢిల్లీ కాడ. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి టోల్ గేట్ల దగ్గర ఏది టోల్ కొట్టడానికి కారు ఆపుతాం కదా, అక్కడ ఒక 280 కోట్ల రూపాయలు వృధా ఇంధనం జస్ట్ టోల్ గేట్ల దగ్గర. బెంగళూరులో ట్రాఫిక్లో తిరిగేటువంటి మనిషి ఒక ఏడాదికి 168 గంటలు ట్రాఫిక్లోనే బతుకుతుండు. వృధాలు చూడు ఎట్లా ఉన్నాయో. 168 గంటలు ఒక ఏడాదికి బెంగళూరులో ఓ సగటు మానవుడు 10 కిలోమీటర్లు ప్రయాణం చేసేటువంటి వ్యక్తి, 10 కిలోమీటర్లు పోయి 10 కిలోమీటర్లు వచ్చేటువంటి వ్యక్తి ఒక ఏడాదికి 168 గంటలు ట్రాఫిక్లో ఉంటాం, రోజుకు అర్ధ గంట. ఇవి కాకుండా హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయితే ఇంకా ఈ మధ్యకాలంలో మన అదృష్టానికి ఏం చేసి ఈడ మరేది ఉంటే ఈడికేని అటు తీసుకుపోయి యూటర్న్ 1 కిలోమీటర్ తీసుకుపోయి ఆడికేని యూటర్న్, ఇది 2 కిలోమీటర్లు ఇంధనం. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే పాత బస్సులు, పాత లారీలు, పాత వాహనాలు ఇవి డీజిల్ ఎక్కువ తాగుతాయి, ఇంధనం ఎక్కువ తీసుకుంటాయి. అట్లా వృధా ఖర్చు, ఇట్లా రకరకాల వృధా ఖర్చులు ఈ దేశంలో ఉన్నాయి. మొత్తం భారతదేశంలో వృధా ఎంత అవుతుందో తెలుసా? వృధా ఇంధనం విలువ వచ్చేసి ఒక ఐఐటి అంచనా ప్రకారం 1,06,000 కోట్లు ఏడాదికి వృధా. 1,06,000 కోట్ల రూపాయల ఇంధనం వృధా అవుతుంది ఏడాదికి. వట్టిన గివి ఉత్తయే మళ్ళీ ఇక మన తాన బండ్ల సంగతి మీకు ఎరికే కదా. పుట్టుకున్న ట్రాఫిక్ జామ్లో ఆఫ్ చేస్తే మళ్ళీ డక్క కొట్టాలి ఆ పాత బండ్లల్లో, అదో బాధ. సో అట్లా 1,06,000 కోట్ల రూపాయల ఇంధనం ప్రతి ఏడాది వృధా అవుతున్నట్టుగా ఒక అంచనా. ఇది పెట్రోల్ డీజిల్ కథ. ఇంకా విద్యుత్ ఉంది కదా, భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 15.1% వృధా. భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి మొత్తం విద్యుత్తులో 15.1% విద్యుత్కు లెక్క లేదు, పత్రం లేదు, లీకేజీలు అంటారు దాన్ని. దానికి బిల్లింగ్ లేదు, ఏమీ లేదు. వెనకట కనుక మనం కొండ్లు తలిగించుకున్న ఉంటాం కదా, ఆ టైప్లో 15.1% వృధా అవుతుందని చెప్పి లెక్కలు తేల్చినాయి. వృధా ఏ రకంగా అవుతా ఉంది? చాలామంది ఇంకా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో
మరి ముఖ్యంగా వ్యవసాయం 500 ఎకరాలున్నోనికి 600 ఎకరాలున్న మల్లారెడ్డికి కూడా ఫ్రీ కరెంటు. 600 ఎకరాలున్న మల్లారెడ్డికి ఫ్రీయే, 100 ఎకరాలున్న రెడ్లకు వెలమలకు కూడా కరెంటు ఫ్రీ. ఎంత అద్భుతం చూడుర్రి. వాళ్ళు పన్నులు కట్టేటోళ్ళు, వాళ్ళు బిల్లులు కట్ట సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు ఫ్రీగా కరెంటు. ఇదో రకమైనటువంటి వృధా. ఇంకా రాజకీయ నాయకులే కాన్వాయ్లు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2 కార్లు వేసుకొని పోతా ఉన్నాడు. 2 కార్లు వేసుకొని పోతా ఉంటే దాన్ని అద్భుతంగా వీడియో తీసి మొత్తం మొదటి వ్యక్తి ఈయననే, అసలు ఈయనంత ఆదర్శ పురుషుడు లేడు ఈ దేశంలో అని చెప్పి ఈయన ఒకటే కాన్వాయ్ వేసుకొని పోతా ఉన్నాడు. ఒకటే కారు వెనక, ఒక కారు ఒక కారు ఒకటి వెనక అంతే 2. ఇక ఆయనను చూసి చంద్రబాబు నాయుడు గారు సగానికి కుదించుకుండని, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా కాన్వాయ్ తగ్గించుకోవాలని, మంత్రులు కూడా ఇదే ఫాలో కావాలని. ఎంతైతే తక్కువ అయితే కానీ అల్టిమేట్గా ఏం జరగాలంటే ఈ దేశంలో ప్రజలు క్రమశిక్షణ పాటించాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. స్వీయ నియంత్రణ పాటిస్తే ఈ దేశంలో ఇంధన కొరత కానీ లేకపోతే విదేశీ మారక లోటు కానీ ఏర్పడదు. దెబ్బకు ప్రజలు చేయాల్సినటువంటిది ఏం చేయాలి? ప్రజలు చేయాల్సింది ఒకటి, ట్రాఫిక్లో ఉంటే ఇంజన్ ఆఫ్ చేయాలి. రెండోది, అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయకూడదు. మనుషులు ఉంటారు, లైట్లు వేస్తారు, ఫ్యాన్లు వేస్తారు, పోతారు. మనుషులు ఉంటారు, లైట్లు ఫ్యాన్లు వేస్తారు, పోతారు. ఇండ్లలో కూడా వచ్చే వరకు కూల్ అవుతుంది. ఇట్లా ఇంకా మూడోది వచ్చేసి, ప్రజలు ఎప్పుడైనా కూడా మీరు బాగా అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు, అవసరం లేని ప్రయాణాలు చేయకూడదు. ఇది ఒక్కొక్క వ్యక్తి కనుక వీటిని పాటిస్తే ఈ 1,06,000 కోట్ల రూపాయల మిగులుతో పాటు ఇంకొక 10 లక్షల కోట్ల రూపాయల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఈ దేశం ఒక ఏడాదికి. అంటే మీరు జపాన్ ఉంది, జపాను, ఆ తర్వాత చైనా, ఇతర దేశాలలో మీరు చూడండి, ప్రజలకు ఎవరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళంతలో వాళ్ళే చేస్తూ ఉంటారు, అనవసరమైనటువంటి పనులు చేయరు. మీరు జపాన్లో రైళ్ళు చూడరు ఎట్లుంటాయో, ఇట్లా ఇట్లా నెట్టి మరీ డోర్లు వేసి తోలిస్తారు జపాన్లో. దానికి ప్రభుత్వం కూడా అంతే. జపాన్లో రైలు 30 సెకండ్లు లేట్ వస్తే క్షమాపణ చెప్తుంది రైల్వే శాఖ ప్రజలకు, 30 సెకండ్లు లేట్ అయింది క్షమించండి అని. 30 సెకండ్లు. ఈడ 3 గంటలు రాకపోయినా అడిగేటోడు లేడు ఈడ.